మార్నింగ్ 6 AM. బేబీ ఆగు. ఏం బావా? ఏం చేస్తున్నావు? టీ పెట్టి నీకు తీసుకెళ్తున్నావు. టీ పెట్టనీకి వెళ్తున్నావా? పెట్టుకుంటే పెట్టుకో కానీ గంటలు గంటలు మరగబెట్టమాక. 5 నిమిషాలు మరగబెట్టి తీసేసేయి. అండ్ ఇంకొకటి, ఒక పూట నేర్చుకో, 2 పూటలు తాగమాక, ఒక పూట తాగు, సరేనా? ఒక పూట పెట్టుకోవాలా? ఏమైంది మనిషికి? మార్నింగ్ 9 AM. అవునంటే టిఫిన్ ఏం చేస్తున్నావు అమ్మా? టిఫిన్ కా దోశలు వేస్తున్నాయి ఈరోజు. ఏంటి దోశ? ఒక్కొక్క దోశకి ఎంత గ్యాస్ కాలుతుందో తెలుసా? ఇప్పుడున్న సిచ్యువేషన్ అవసరమా అది? దోశలు ఇడ్లీలు అట్లాంటివి పెట్టుకోమాక. 5 నిమిషాలు అయ్యాయి చూసుకో. ఉప్మా గానీ పులిహార గానీ అట్లాంటివి చేసుకో. 5 నిమిషాలు అయిపోతాయి, గ్యాస్ కూడా తక్కువ కాలుతుంది, సరేనా? ఏంటో పొద్దున్న తేడా ఉన్నాడు. ఆఫ్టర్నూన్ 12 PM. అవును, లంచ్ ఏం ప్రిపేర్ చేస్తున్నావు? ఇది అన్నం కూర చారు పప్పు చేస్తున్నాయి ఈరోజు. ఏంటి అన్నం కూర చారు పప్ప? అన్నం అవసరం లేదు కానీ అన్నం కూర వండి చాలు. కూర వేసుకొని అన్నం తింటాం. అవన్నీ వండితే గ్యాస్ వేస్ట్ అయిపోతుంది, సరేనా? వెళ్ళు. ఆగు. అండ్ అలాగే మధ్యాహ్నంకి ఈవినింగ్ కి ఒకటేసారి వండేసాయి. మళ్ళీ సాయంత్రం వంట ప్రోగ్రామ్ పెట్టుకోమాట, అర్థమైందా? ఏంటావా నువ్వు పొద్దున్న నుంచి చూస్తున్నా, నాకు తెలియదు ఏం వండాలో ఏం వండకూడదు. అది ఉండు ఇంతే ఉండు, ఇన్నిసార్లు ఉండు అని చెప్పుకుంటా, పైగా గ్యాస్ అని మరి ఏంటి అంత ప్రశ్నార్థానం చేస్తున్నావు ఊరికే? నాకు తెలియదు. ఓసిన పిచ్చి పిల్లమా, అది నా పిసినారితనం కాదే. బయట న్యూస్ చూడట్లేదా నువ్వు? ఏం జరుగుతుంది ఏంటనేది? అక్కడ ఇరాన్ లో జరుగుతున్న గొడవల వల్ల గ్యాస్ సరఫరా అనేది ఆపేశారు. ఇప్పుడు రీసెంట్ నువ్వు చూసుకున్నట్లయితే బెంగళూరు, చెన్నై అక్కడ హోటల్స్ కూడా బంద్ చేశారు గ్యాస్ లేక, అదేనా? అప్కమింగ్ ఈ కొరత అనేది మనకు కూడా వస్తుందని నేను ముందు జాగ్రత్తతో చెప్తున్నా. తగ్గించి వండుకో, గ్యాస్ అనేది మిగులుతుంది అని చెప్పి. అంతేగాని నా పిసినారితనం కాదు, తెలుసుకో. బయట ఏం జరుగుతుందో చూడు. ఓహో అవునా, అంత జరుగుతుందా బయట? నాకు తెలియదు బావా. సరేలే, ఈసారి నువ్వు చెప్పినట్టు చేస్తాను, సేవ్ చేస్తాను కొంచెం. చూశారు కదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేయకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే గ్యాస్ జాగ్రత్తగా వాడుకోండి.